ఏ విధంగా అంటే చిన్నప్పటి నుంచే, ఎందుకంటే ఇప్పుడు మనకి ఎర్లీ ప్యూబర్టీ చూస్తున్నాం. మనం ఒక గర్ల్ చైల్డ్ హెల్త్‌ని జాగ్రత్తగా గాజు పదునుగా కాపాడి, చక్కగా న్యాచురల్‌గా తను కన్సీవ్ అవ్వడానికి మనం ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయొచ్చు. సో, అండ్ ఆల్సో ఫర్ బాయ్స్. వాళ్ళకి ఇప్పుడు మేల్ ఇన్‌ఫర్టిలిటీ కూడా పెరిగిపోయింది కాబట్టి, అవునండి. ఏం చేయొచ్చు మ్యామ్? ఇప్పుడు ఇదివరకు హెల్తీగా ఉన్న ఇండియా ఇప్పుడు అన్‌హెల్తీగా మారిపోయింది ఒకలా చూస్తే. ఆర్టిఫిషియల్ ఇంటర్వెన్షన్స్ ఎక్కువైపోయాయి కాబట్టి. అవును. సో, మీ దృష్టిలో మ్యామ్ ఎలా మళ్ళీ మన మగ పిల్లల్ని, ఆడపిల్లల్ని చిన్నప్పటి నుంచే ఫౌండేషన్ చేసుకోవచ్చండి? సో, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చేయవలసింది వాళ్ళకి హెల్తీ ఈటింగ్ హ్యాబిట్సు, ఈ స్క్రీన్ అడిక్షన్ లేకుండా చూడాలి. ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా చూడాలి. చిన్నప్పుడు ఒబేసిటీ వస్తే అది ప్యూబర్టీలో ఒబేసిటీకి కంటిన్యూ అవుతుంది. అండ్ అడల్ట్‌హుడ్‌లో కూడా వాళ్ళు ఒబేసిటీగా తయారవుతారు. సో, ఒక గేమ్స్ అనేవి, ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు యోగా అవి అన్నీ స్టార్ట్ చేశారు కదా! వాళ్ళు కంటిన్యూ చేసి మెయింటైన్ చేయాలి. కామన్‌గా ఏమవుతోంది పాపం +2కి వచ్చేసరికి ఎంట్రన్స్‌లని, కోచింగ్స్ అని అందరూ కూర్చుని పోయి ఏది దొరికితే అది తినేసి అప్పటినుంచి మీరు 16, 17 ఇయర్స్ నుంచి మనకి ఓవర్ వెయిట్ కనిపిస్తోంది. సో, పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళకి చిన్నప్పటి నుంచే హెల్తీ ఈటింగ్, హెల్తీ ఫిజికల్ యాక్టివిటీ, ఒక హెల్తీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి. రిలాక్సేషన్‌కి ఒక ఔట్ సైడ్ పంపించి ఒక షటిలో, క్రికెటో ఏదో ఆడించాలి. సన్ ఎక్స్‌పోజర్ ఉండాలి. ఇది లేక వైటమిన్ డి పోతోంది. సో, ఇదివరకు మీ చిన్నప్పుడు మీరు ఎలాగైతే హెల్తీగా బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్‌గా పెరిగారో అందరూ కలిసి ఆడుకోవడం ఫీల్డ్‌లోను, అదే కంటిన్యూ చేయండి మీ పిల్లలకి కూడాను. విపరీతంగా గ్యాడ్జెట్స్ ఇచ్చేసి ఆన్‌లైన్ గేమింగ్ ఇవన్నీ అలవాటు చేసేసి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేకుండాను ఎక్కువ టార్గెట్స్ పెట్టి స్ట్రెస్ చేసేస్తే పాపం చిన్నప్పుడే వాళ్ళ హెల్త్